హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు చారు. ఇప్పటి వరకు మనం మామిడికాయ పప్పు పచ్చడి ఇలా తిని ఉంటాం. అండ్ మన ఛానల్లో కూడా ఇవన్నీ రెసిపీస్ ఉన్నాయి. కానీ మామిడికాయ పప్పు చారు ఎప్పుడైనా తిన్నారా? తిని ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. తినకపోతే మన రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మామిడికాయ పప్పు చారుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక పప్పు కుక్కర్ని తీసుకొని అందులో నేను ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పుని నానబెడుతున్నాను. ఇట్లా కందిపప్పు తీసుకొని వీటిని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మనం దీనికి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసే ముందు ఇందులో మెయిన్గా పప్పు ఉడికించేటప్పుడు బాగా కుక్ అవ్వాలి అంటే చిన్న టిప్, కొంచెం ఆయిల్ని కనుక యాడ్ చేసి కుక్ చేసాము అంటే బాగా కుక్ అవుతుంది. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. ఈ పప్పు కుక్ అయ్యేలోపు ఈలోపు మనం మామిడికాయ కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ, ఆ మామిడికాయని ఇట్లా కట్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనకు పై తొక్క అంతా సపరేట్ అయ్యి గుజ్జు సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో మ్యాంగోని ఇలా నేను చూపించే విధంగా యాడ్ చేసి అందులో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టడమే. చూడండి ఇలా ఉడుకుతుంది. బాగా ఉడుకుతున్నప్పుడు మనకి నేను పోసిన వాటర్ అయితే సరిపోతాయి కరెక్ట్గా. మీకు మధ్యలో చూసుకోండి, సరిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఈవెన్గా కుక్ అయ్యేలా కుక్ చేసుకుందాం. నెక్స్ట్ ఈలోపు మనకి పప్పు ఉడికేసింది. ఈ పప్పులోకి మనం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అంటే రుచికి తగ్గంత సాల్ట్, చిటికెడు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నా. ఇలా కారంని అన్నీ యాడ్ చేసి దీన్ని స్మాషర్తో బాగా ఒకసారి స్మాష్ చేస్తున్నా. ఆల్రెడీ పప్పు బాగా ఉడికింది కాబట్టి స్మాష్ అయిపోయింది. అండ్ అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి కలిపి పక్కన పెట్టుకుందాం. చూడండి ఇక్కడ నేను జస్ట్ ఇలా పైకి అనగానే మనకు తొక్క అనేది ఎలా వచ్చేస్తుందో ఇట్లా ఒక స్పూన్ తీసుకొని ఇట్లా మనకి తోలు అనేది చాలా మందంగా ఉంటుంది కదా పచ్చి మామిడికాయ, దాన్ని ఇట్లా గ్రేట్ చేసుకోండి. లేదంటే చేతితో అయినా మీ ఇష్టం చేసుకొని దీన్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసినట్టు స్మాషర్తో ఏం చేసుకొని లేదా చేతితో ఏం చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా కలిపి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇందులోకి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇక్కడ మనం జీలకర్ర అండ్ చిన్నుల్లిపాయలు దంచి యాడ్ చేసాము అంటే ఇది టేస్ట్ని బాగా పెంచుతుంది ఈ పప్పు చారులో. అందుకని జీలకర్ర కొంచెం దంచిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి వీలైనంత మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు మనం పప్పు చారుని ఫైనల్గా ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి అందులోకి కొంచెం జీలకర్ర అండ్ చిటికెడు ఆవాలు యాడ్ చేసి ఇవన్నీ బాగా కొంచెం కాలిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్ అన్నీ యాడ్ చేసి దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ అనేది ఇక్కడ కొంచెం బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకొని తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి నేను ఇంగువ యాడ్ చేస్తున్నా. మీకు ఇంగువ నచ్చని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. నేను ఎప్పుడు పప్పుచారు పెడుతున్నా కానీ ఇంగువ యాడ్ చేస్తా, టేస్ట్ బాగుంటుందని. నెక్స్ట్ టమోటాలు కూడా యాడ్ చేసి ఇక్కడ ఒక 2 టమోటాలు తీసుకున్నాను నేను పెద్దవి. టమోటాలు యాడ్ చేయడం వల్ల మనకు పప్పుచారు టేస్ట్ కూడా బాగుంటుంది. 2 టమోటాలు యాడ్ చేసుకొని అది కూడా మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం మనం ఆల్రెడీ పప్పులో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఏదైతే తాలింపు పెట్టుకుంటున్నామో దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి అడుగంటకుండా కొంచెం వాటర్ వేసి మగ్గనిచ్చామంటే టమోటాలు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని కూడా యాడ్ చేసి దీన్ని మనం ఒక ఉడుకు పట్టనివ్వాలి. అంటే చూడండి ఇట్లా ఉడుకుతుంది కదా, ఇట్లా బాగా ఉడికేంత వరకు ఉడికించి ఈ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు అంతా దీంట్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇప్పుడు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన పులుపుని అండ్ స్పైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసి అన్నీ యాడ్ చేసి మనకంతా ఓకే అయితే ఫైనల్గా ఇట్లా కొత్తిమీర చల్లుకోవడమే, అంతే. చాలా అంటే చాలా ఈజీ అండి మామిడికాయ పప్పుచారు చేయడం. కాకపోతే మనం చింతపండు ప్లేస్లో ఇక్కడ మామిడికాయ గుజ్జుని యాడ్ చేస్తాం. కాకపోతే టేస్ట్ అనేది డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. కానీ ఈ సీజన్లోనే కదా మనం ఆ మామిడికాయని టేస్ట్ చేసేది, మళ్ళీ మళ్ళీ రాదు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.